కృష్ణ అనే పేరు పెట్టుకున్న వాళ్ళని గనుక మనం చూసుకున్నట్టయితే, చిన్నప్పటి నుండి వీరు ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు. కానీ దానికి తగ్గ ప్రతిఫలం ఉండదు. ఏ విషయంలో చూసుకున్నా గూడా వీరికి కష్టాలు, నష్టాలు ఎక్కువగా ఉంటాయి. వీరి పేరును గనక మనము ఈ ఫార్ములా ద్వారా ఒక్కసారి పరిశీలించినట్లయితే కేఆర్ఐఎస్హెచ్ఎన్ఏ. కే అంటే దీని వాల్యూ 2, ఆర్ అంటే 2, ఐ అంటే 1, ఎస్ అంటే 3, హెచ్ అంటే 5, ఎన్ అంటే 5, ఏ అంటే 1. ఇది చాల్దియన్ సిస్టమ్ ప్రకారం. ఈ వాల్యూస్‌ను గనక మనం ఈ 9 గదులలో మనం ఫిల్ చేసి చూసినట్లయితే వీరికి ఏది మైనస్‌గా ఉంటుంది, ఏది ప్లస్‌గా ఉంటుందనేది ఒక్కసారి పరిశీలిద్దాం. కే అంటే 2. ఇక్కడ గనక 2 చూసుకున్నట్టయితే సంతానం. కృష్ణకి సంతానం కలుగుతుంది. ఆర్ అంటే 2 వచ్చేసింది ఆల్రెడీ. ఐ అంటే 1 వివాహం. కృష్ణకి వివాహం జరుగుతుంది. ఎస్ అంటే 3 రిలేషన్‌షిప్ వీళ్ళు అందరితో బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. హెచ్ అంటే 5 సొంత గృహం కట్టుకునే అవకాశాలు కృష్ణకి చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం గనుక చూసుకున్నట్టయితే ఈ గడులలో మనకు 1, 2, 3, 5 ఫిల్ అయ్యాయి. ఫిల్ గానివి గనుక చూసుకున్నట్టయితే 4 రుణ బాధలు. వీరికి రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి. 50% ఉంటాయి. అదేవిధంగా 6 చదువు విషయంలో వీరికి చాలా కష్టం అవుతుంది. ఎంతో కష్టపడి చదివినా గూడా వీరు చదువు విషయంలో వెనుకబడిపోతూ ఉంటారు. అదేవిధంగా 7 వ్యాపారం. ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కానీ వీరికి అనేక నష్టాలు, కష్టాలు కలుగుతూనే ఉంటాయి వ్యాపారాలలో. అదేవిధంగా 8 అనారోగ్యం. వీరికి ఆరోగ్య విషయంలో అనేక సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా ఉన్నాయి. 9 విదేశీ ప్రయాణాలు కృష్ణకి చాలా వెళ్ళే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అదేవిధంగా వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు. మీరు గనక కృష్ణ అని పేరు పెట్టుకొని మీకు గనక ఈ మైనస్‌లు ఉన్నట్లయితే ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ పేరులో సంఖ్యాబలాన్ని పెంచేస్తాను.